యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని బిడ్డలారా, చాలా సంఘాలలో ఇప్పటికే పునరుత్థాన ఆరాధన తర్వాత పునరుత్థాన సంఘటనలో నుంచి సందేశాలు ఆగిపోయి ఉంటాయి. కానీ 2015 నవంబర్ 1 నుంచి మన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి పునరుత్థాన సందేశాలు ఒకటి కాదు, కొన్ని వారాలు మనం ధ్యానం చేస్తూ వస్తాం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో లేదా క్రైస్తవ్యంలో లేదా యేసు ప్రభు యొక్క పరిచర్యలో దేవుని బిడ్డ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏదైనా ఉందంటే అది పునరుత్థాన అనుభవం. రిసరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేవడం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి వివరించేటువంటి పత్రిక. యేసు ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి దైవ స్వభావం, దైవ లక్షణాలను గురించి వివరించేటువంటి పత్రికే సువార్తనే యోహాను సువార్త. దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్తికుడు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని అందరికంటే భిన్నంగా, అందరికంటే వైవిధ్యంగా ఆయా భాగాలు వివరించినట్టుగా మనం చూస్తాం. మరి క్రైస్తవ జీవితంలో పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. క్రైస్తవ్యాన్ని అన్నిటికంటే విభిన్నంగా ఉంచేటువంటిది యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం. ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ మేక్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అబౌట్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అనేటువంటిది అన్నిటికంటే ఎంత వైవిధ్యమైనటువంటిది. యేసు ప్రభు యొక్క వైవిధ్యత, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత, యేసు ప్రభు యొక్క లక్షణాలు అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి లక్షణం ఏంటంటే మరణాన్ని గెలిచి తిరిగి లేవడం. అందుకే అంత ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఏదో పునరుత్థాన పండుగ రోజు మాత్రమే ధ్యానించి వదిలేస్తే అంతకంటే నష్టపూరితమైన క్రైస్తవ జీవితం ఇంకొకటి ఉండదేమో. అందుకే కొన్ని వారాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి, పునరుత్థాన సంఘటనలో నుంచే కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి పునరుత్థాన సంఘటన అంటే 2025 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఆ సంఘటన పైన క్రీస్తు వ్యతిరేకులు లేకపోతే క్రీస్తు ప్రభువును దూషించేటువంటి వారు, హేళనగా మాట్లాడేవారు చేసే కార్యం ఏంటి తెలుసా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవలేదు అని చెప్తూ ఉంటారు. దానికి వాళ్ళు చాలా కారణాలు వివరిస్తూ ఉంటారు. ప్రతి కారణాన్ని మనం తిప్పికొట్టవచ్చు. ప్రతి కారణము కూడా వాళ్ళ తలంపులోంచి పుట్టిందే కానీ దానికి ఆధారం అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనబడదు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి ఏమంటారంటే, యేసు ప్రభు చనిపోలేదు, అసలు చనిపోతే కదా తిరిగి లేయడానికి, యేసు ప్రభు చనిపోలేదు. అందుకే ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ దినాన చేసిన ప్రచారాన్ని నమ్ముతారు. ఏంటంటే యేసు ప్రభువును ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు. ఎంత మోసపూరితమైనటువంటి మాట అంటే, యేసు ప్రభు సమాధి మామూలుగా మన సమాధి తోటలో ఉండేటువంటి సమాధుల్లాగా ఎవరు పట్టించుకొని సమాధి కాదు. యేసు ప్రభు సమాధి చుట్టూ సైనికులు ఉన్నారు, కాపలా కాస్తుంటున్నారు. వారు ప్రత్యేకంగా యేసు ప్రభు సమాధిని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిలాతు తన అధికారంతో ఒక ముద్ర వేశాడు, సైనికులు అక్కడ ఉంటున్నారు. కానీ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు అనేటువంటి ఒక పనికిమాలినమైనటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అల్లారు. ఎందుకు తెలుసా? ఏదో ఒక రకంగా యేసు ప్రభు మరణాన్ని జయించలేదు అనేటువంటిది ఆ దినా నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నమే. దేవుని బిడ్డలారా, శిష్యులు ఎత్తుకొని పోయింటే సైనికులు ఏం చేశారు? ఒకవేళ శిష్యులే ఎత్తుకొని పోయారు అనుకుందాం. ఇప్పుడు శిష్యులు వచ్చి అదే యెరూషలేములో నిలబడి మీరు సెలవు వేసిన యేసు ప్రభును దేవుడు లేపాడు అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు తెలుసా? మీరే కదా ఎత్తుకోపోయింది, ఇప్పుడు ఎందుకు మీరు అలాగ చెప్తున్నారు అని శిష్యులను వాళ్ళు అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే ఆ దినాన్న ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే యేసు ప్రభుని ఎత్తుకొని పోయారు. మళ్ళీ ఎత్తుకొని పోయిన శిష్యులే ఏమంటున్నారంటే, ఆ ప్రచారంలో ఉండేటువంటి శిష్యులు ఏమంటున్నారంటే యేసు ప్రభు తిరిగి లేచాడు,
దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా వారిని అరెస్ట్ చేయలేదు. మీరు ఎత్తుకొని పోయారు కదా, మీరు లేచాడని ఎలా చెప్తారు అని పిలాతు కానీ, ఆ దినాల్లో ఉండే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు కానీ ఎవ్వరు కూడా వారిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన 50 రోజులు యేసు ప్రభు వారికి కళ్ళకు కనపడ్డాడు. 50 రోజులు 40 days యేసు ప్రభు వాళ్ళకు కనపడ్డాడు. దేవుని బిడ్డలారా, వారితో మాట్లాడాడు. 100 మందికి కనపడ్డాడు. కొండపై నుంచి అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు. ఇవన్నీ వాళ్ళ ఎదుట జరిగినవే. అందుకే పునరుత్థానాన్ని ఎవ్వరు కాదనలేరు. ఇప్పుడేదో మాట్లాడుతూ ఉండవచ్చు, వన్ సైడ్ వాయిస్ వినబడుతూ ఉండవచ్చు, కానీ వాస్తవానికి ఏ యొక్క థియరీ కూడా యేసు ప్రభు పునరుత్థానాన్ని ఖండించలేదు. ఎందుకు తెలుసా? అన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. అందుకే పునరుత్థానము క్రైస్తవ్యానికి ఒక గుండెకాయ లాంటిది. పునరుత్థానం అనేటువంటిది యేసు ప్రభు అందరికంటే ఎంత ప్రత్యేకమైన వాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో వివరించేటువంటిది పునరుత్థానం. దేవుని బిడ్డలారా, మరి ఈ పునరుత్థాన సంఘటనలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో 7 మంది శిష్యులు సముద్రంలోనికి వెళ్ళారు. తిబెరయ సముద్రంలోనికి వెళ్ళి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, 7 మంది వెళ్ళారు. చేపలు పట్టారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. బైబిల్లో వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. 7 మంది వెళ్ళారు చేపలు పట్టడానికి. ఒకరు కాకపోతే ఒకరు పట్టొచ్చు కదా. ఒక కంప్లీట్ నంబర్ వెళ్ళారు. అందరూ ప్రయత్నం చేశారు. 7 మందికి ఒక చేప పడలేదు. రెండవదిగా ఏంటంటే, దే హ్యావ్ యూజ్డ్ ద రైట్ మెథడ్. రైట్ నంబర్ ఇస్ దేర్. సరి అయిన సంఖ్య ఉంది. 7 మంది వెళ్ళారు. 7ని సంపూర్ణంగా భావిస్తాం కదా. 7 మంది వెళ్ళారు. 7 మంది ఆ యొక్క సరస్సులో, గెన్నే సరస్సు లేదా ఆ గలిలే సముద్రం, రెండు కూడా ఒకటే. ఈ రెండు ఒకే స్థలం ఉండగా ఆ యొక్క సముద్రంలో వాళ్ళు వల వేశారు. 7 మందికి ఏ చేప దొరకలేదు. ఏ చేప కూడా కాదు, ఏమీయూ పట్టలేదు. అంటే వాళ్ళకు ఏమి కూడా దొరకలేదు. ఉదయం కూడా నేను చెప్తా అదే అన్నారు. ఈ వలలో ఏది పడలేదంట. మామూలుగా అప్పుడప్పుడు ఏదో సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క చిన్న చిన్న తాబేళ్ళు, పాములు ఇవన్నీ పడుతూ ఉంటాయి. బైబిల్లో ఏం పడలేదంట. ఖాళీ వలకు రాత్రంతా దర్శనమిచ్చింది. ప్రతిసారి వల వేయడం, ఆ వల తీస్తే ఖాళీగా ఏమీ పట్టలేకుండా పోయారు. దేవుని బిడ్డలారా, అది వాళ్ళ జీవితంలో 7 మంది ప్రయత్నం చేశారు. అంటే సరి అయిన నంబరే వెళ్ళింది. ప్రయత్నం చేశారు, జవాబు రాలేదు. రెండవదిగా రైట్ టైంలోనే వాళ్ళు ప్రయత్నం చేశారు. రాత్రే చేపలు పట్టే సమయం, ఉదయాన్నే వ్యాపారం చేయాలి. రైట్ టైంలో వాళ్ళు పని చేసినా కూడా వాళ్ళ జీవితంలో అది పొందుకోలేదు. దే హ్యావ్ ఫాలోడ్ ద ప్రోటోకాల్. వాళ్ళు ఒక పద్ధతిని ఫాలో అయ్యారు. చేపలు పట్టాలంటే దోణి ఉండాలి, వల ఉండాలి, చేపలు దొరికే స్థలంలోనికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ 3 ఫాలో అయిపోయారు కదా. ఈ 3 ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చేపలు దొరకాలి. అక్కడ చేపలు దొరకాలి, వాళ్ళ యొక్క అవసరత తీర్చబడాలి. కానీ సాడ్ థింగ్, వాళ్ళు ఈ 3 కరెక్ట్గా చేసినప్పటికీ కూడా, అంటే 7 మంది వెళ్ళారు, దొరకలేదు. వాళ్ళు రాత్రే పట్టారు, దొరకలేదు. వాళ్ళు ప్రోటోకాల్ ప్రాపర్గా ఫాలో అయ్యారు, అయినా దొరకలేదు. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి చెప్పినటువంటి మాటనే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. దోణె కుడి వైపున వల వేయుడి, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి తెలుసా? మీరు దోణె కుడి ప్రక్కన వల వేయుడి. ఎందుకు దోణె కుడి ప్రక్కన ప్రభు వల వేయమన్నాడు? అదే ఈరోజు యొక్క సందేశం. వై గాడ్ చూస్ రైట్ సైడ్? కుడి ప్రక్కన ఎందుకు వల వేయమన్నాడు? దేవుని బిడ్డలారా, మీరు బయటికి రండి, చేపలు మీ వలలోనికి వచ్చేస్తాయి. కలుగునుగా కంటాను మీ వలలోనికి చేపలు వస్తాయి, మీ దోణలో చేపలు సృష్టించబడతాయి అని దేవుడు చెప్పవచ్చండి. కానీ దేవుడు అలా చెప్పలేదు. మీ కుడి వైపున ఆ యొక్క దోణె కుడి వైపున మీరు వలలు వేయుడి అని చెప్పాడు. దోణె కుడి వైపున ఎందుకు వేయమన్నాడు? వై ఓన్లీ ఆన్ రైట్ సైడ్? ఎందుకు ఈ మెథడ్ వాడాడు దేవుడు? ఎందుకు వారిని ఈ యొక్క పని చేయమని చెప్పాడు? దేవుని బిడ్డలారా,
మీరు వల వేయడని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా దేవుడు కుడివైపునే వల వేయమని ఎందుకు చెప్పాడు? కుడివైపున వల వేసినప్పుడే ఎందుకు 153 గొప్ప చేపలు లభించాయి? ఎందుకు వారి యొక్క అవసరత తీర్చబడింది? వారి జీవితంలో అద్భుతం జరిగింది. దేవుడు ఎందుకు కుడివైపున వల వేయమన్నాడండి? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటారంటే కుడివైపున దేవుడు ఉంటాడు, ఎడం వైపున దయ్యం ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఒక 2-3 ఉండేవాళ్ళు, అరే కుడివైపున ఎప్పుడు దేవుడు ఉంటాడురా, ఎడం వైపున దయ్యం ఉంటుందిరా అని. అది కరెక్ట్ అయితే కుడివైపున యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవుడు కాపాడినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పాలి? నేను కుడివైపున ఉండేది, ఎడం వైపున నీకు యాక్సిడెంట్ అయినప్పుడు రానని చెప్పాలి. అలా కాదు. కుడివైపున మాత్రమే దేవుడు ఉండేటువంటి దేవుడు కాదు. ఎడం వైపున సాతాను ఉండేటువంటి ఆనవాళ్ళు బైబిల్లో ఎక్కడ కూడా లేవు. దేవుడు సర్వంతర్యామి, ప్రతి చోట ఉంటాడు. కుడివైపున కాదు, ఎడమవైపున కాదు. కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశానికి పోయినా నువ్వు అక్కడున్నావు, సముద్ర దిగంతాలకు పోయినా అక్కడున్నావు, దేవా నేను పండుకొనట లేచిన ప్రతి చోట నువ్వు ఉన్నావు ప్రభా, ఎవ్రీవేర్. కుడివైపు దేవుని సైడ్ అని, ఎడం వైపు సాతాను సైడ్ అని కాదు. దేవుని బిడలారా, ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు? ఆ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటిది? దేవుని యొక్క వాక్యం నుంచి ఈ దినాన్ని మనం చూద్దాం. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా యూ మే హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ మెథడ్స్. నీ జీవితాల్లో వివిధ విధానాల్లో ప్రయత్నం చేసింటావు. ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, వర్ధిల్లాలి అని, ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబంలో మేలు కలగాలని, జీవితాలు బాగుపడాలని ఎన్నో ప్రయత్నాలు చేసింటావు. కానీ అవన్నీ కూడా ఖాళీ వలలాగా కనబడుతున్నాయేమో. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీకు మీ జీవితంలో మీరు ఎదురు చూసే దీవెనలు మీరు పొందుకోవాలంటే మీ కుడి ప్రక్కన వలవేయుడి. అంటే మన ఇంటి కుడివైపునే ఆశీర్వాదాలు ఉంటాయి. మనము ఆ కుడివైపునే మనము పండుకొని ఉండాలి కదా. ఈ దినాల్లో చాలా పద్ధతులు వచ్చేసాయి. నిద్ర మంచిగా రావాలంటే కుడివైపున పండుకో, ఎడం వైపున పండుకో, తూర్పు దిక్కున పండుకో, ఎడం దిక్కున పండుకో. ఎట్లో చెప్పలే, పైకి పోయి పండుకొని ఆకాశంలో పండుకొని అయ్యే పనే కాదు మనకది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? కుడివైపున వలవేయుడి అని ఎందుకు అన్నాడు? దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడంటే, కుడివైపు దేవుని స్థలము, ఎడం వైపు సాతాను స్థలం అని కాదు. మరి ఎందుకు చెప్పాడు దేవుడు? తిరిగి చదువుదాం. 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చేపలు విస్తారముగా పడినందున. దేవుని బిడ్డలారా, వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా. 7 మంది గలిలయ సముద్రంలో కలియదిరిగింటారు. ఇక్కడ దొరకలేదు, అక్కడికి పోదాం, అక్కడ దొరకలేదు, ఇక్కడ మొత్తం గలిలయ సముద్రంలో, ఆ తిబెరే సముద్రంలో మొత్తము వాళ్ళు పిచ్చిగా తిరిగింటారు రాత్రంతా చేపలు పట్టాలని. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? సూర్యోదయం అవుతుండగా, ఉదయం అవుతుండగానే యేసుప్రభు అద్దరు నిలబడి మీ కుడి ప్రక్కన వలవేయడి. ఒకవేళ నేనే ఉనింటే చెప్పింది, ప్రవ్వా నువ్వు ఎవరో, వాళ్ళకి అప్పటికి యేసుప్రభు తెలియదు, ఎవరో నువ్వు చెప్తున్నావు, కుడివైపున ఏమని చెప్తున్నావే? కుడివైపున కాదు, సముద్రం మొత్తంలో వేశాం. ఇప్పుడు ఎందుకు కుడివైపున అంటావు నువ్వు? కుడివైపున ఎందుకు వేయాలి ప్రశ్నించారా? ఎందుకు అనే ప్రశ్న ఏమన్నా వచ్చిందా? మళ్ళీ ఎందుకు అనే ప్రశ్న వచ్చిందా? ఆల్రెడీ రాత్రంతా వేసాం, మళ్ళీ ఎందుకు అనే ప్రశ్న వేశారా? వేయలేదు. నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు ఇఫ్ యూ షో ఒబీడియన్స్ టు దాట్, అక్కడ ఉంటాయి ఆశీర్వాదాలు. ప్రశ్నలు చాలా ఉండవచ్చు. ఎందుకు కుడివైపునే వేయాలి? రాత్రంతా వేసాం కదా, మేమేం కామగలేం కదా, మేము సోమరిపోతులం కాదు కదా, మేము రాత్రి వేసింది నువ్వు చూసావా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేయచ్చు. దేవుని బిడ్డలారా, ప్రశ్న కాదు, విధేయత. కుడి ప్రక్కన వేయమని చెప్తే వాళ్ళు అనొచ్చు, కుడి పక్కనే కాదు, ఎడం ప్రక్కన వేసాం, ముందేసాం, వెనకేసాం, చుట్టూ వేసాం, సముద్రం అంతా వేసాం, మళ్ళీ కొత్తగా చెప్తున్నావేంటి అనలేదు వాళ్ళు. దే సింప్లీ షోడ్ ఒబీడియన్స్. వాళ్ళు మాట్లాడని విధేయత చూపించారు. కుడివైపున వేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రశ్నించకుండా విధేయత చూపడం. ఈ దినాల్లో దేవుడు ఏదన్నా మనకు చెప్పినప్పుడు ఎందుకు చేయాలి? ఆన్లైన్ ప్రేయరా ఎందుకు రావాలి? ఉదయాన్నే జూమ్లో ప్రార్థన ఎందుకు? ప్రతి దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రతి దానికి మనకు ఒక కారణం ఉంటుంది, ప్రతి దానికి ఒక సాకు ఉంటుంది, ప్రతి దానికి ఒక జవాబు ఉంటుంది. అలా అనుకునే వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. ఇఫ్ యు షో ఇంప్లిసిట్ ఒబీడియన్స్, మాట్లాడనటువంటి ఒక విధేయతను చూపించగలిగితే,
రైట్ సైడా ప్రభా? ఎందుకు రైట్ సైడ్? అదేమన్నా నీకు అచ్చుబాట? అడగల. ప్రభా రైట్ సైడ్ ఎందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వేయచ్చు కదా? అడగల. ఏ రైట్ సైడ్ వేయడంలో ఉద్దేశం ఏంటి? నీకేమైనా కనపడా అక్కడి నుంచి చేపలు? ఏం అడగల, ప్రశ్నే లేదండి. సింప్లీ దే హ్యావ్ షోన్ ఒబీడియన్స్. ఈరోజు దేవుడు ఏదైనా ఒకటి చేయమంటే చాలా ప్రశ్నలు వస్తాయి, మనకు చాలా అనుమానాలు వస్తాయి, చాలా సంశయాలు వస్తాయి, చాలా రకాలైనటువంటి మన జీవితాల్లో ఎవరికి చెప్పుకోలేక లోపల ఏవేవో అనుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ టు షో ఒబీడియన్స్, చెప్పిన మాటకు విధేయత చూపించే వ్యక్తివైతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తిని ఎదురుకు తీసుకొని వస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ సంగతులను గురించి యోసేపు ఆలోచించుకొనుచుండగా దేవుని దూత స్వప్నమందు ఏమంటున్నాడంటే, స్వప్నమందు అంటే కలలో, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. మనకందరికీ తెలిసి ఈ భాగం. యేసు ప్రభువుకు తండ్రిగా ఉన్నటువంటి యోసేపుతో దేవుని దూత మాట్లాడుతున్నాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకుంటూ భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇప్పుడు యోసేపు ఏమనాలి? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం అంటే ఏంటి? అది ఎలా కలుగుతుంది? దానికి రుజువులు ఏమన్నా ఉన్నాయా? ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో కానీ పూర్వీకులు కానీ ఎవరికైనా కలిగిందా? అడగాలి. కన్యక గర్భవతి కుమారుని కంటదని చెప్తున్నవే, మరి నా భార్య ఎందుకు? చాలామంది కన్యకులు ఉన్నారు కదా, ఈమెనే ఎందుకు? నేను ప్రదానం చేసుకుని ఈమెకే ఎందుకు కలగాలి? 3వదిగా ఏమంటాడు? తన ప్రజలను 20వ వచనం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకంటున్నాడు. ఎందుకు భయపడకూడదు? భయపడకుండా ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉందా? భయపడొద్దని వాళ్ళమ్మ వచ్చి చెప్పిందా? మరియ వచ్చి చెప్పిందా? మరి యొక్క తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా? మరి యొక్క ఫ్రెండ్స్ వచ్చి చెప్పారా? ఎవరు చెప్పలే, దూత చెప్తున్నాడు. అది కూడా కలలో చెప్తున్నాడు. కలలో చెప్తే 1,00,000 ప్రశ్నలు ఉన్నాయండి ఆడ. ఎన్నైనా అడగచ్చు. ఏ రకంగా, ఎలా జరుగుతుంది, దీనికి ఎవరున్నారు? ఏం మాట్లాడలేదు. కళ అయిపోయింది. 24వ వచనం ప్రారంభమవుతుంది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించినట్లు చేసింది. ఆ రోజు చేశాడు కాబట్టి ఈరోజు యోసేపుని ఏమంటాం తెలుసా? సెయింట్ జోసెఫ్ అంటాం. ఆయన పేరు మీద కళాశాలలు ఉన్నాయి, ఆయన పేరు మీద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆయన పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి. ఏంటిది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు చెప్పే మాట ఒకటి, నీ జీవితంలో మారు మాట్లాడిన విధేయత చూపించే వ్యక్తివైతే 153 గొప్ప చేపలు నీ జీవితంలోనికి వస్తాయి. నమ్మిన వారు ఆమేనంటారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. రాత్రంతా ప్రయాసపడ్డారా? 7 మంది ప్రయాసపడ్డారా లేదా? గలిలే సముద్రం, తిబిరే సముద్రంలోనైనా, లేకపోతే ఏమైనా నిద్రపోయారా? ఇవన్నీ కాదు. దీస్ ఆర్ ద సెకండరీ. యేసుప్రభు అంటారు, నీ కుడి వైపున వాళ్ళవే. మారు మాటలల్లా ప్రశ్నలు అడగడానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఏదైనా ఒకటి చేయమంటే, ఎందుకు చేయాలి బ్రదర్ అని అడక్కపోయిన లోపల ఉంటుంది. ఎందుకు? ఏంటి? ఎందుకు? మీకు ఎలా తెలిసింది? మీకు ఎలా? ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. దేవుడు చెప్పినప్పుడు మారు మాట్లాడని విధేయత ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళే ఈ యొక్క 7 మంది 153 పెద్ద చేపలు, గొప్ప చేపలను చూశారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు లేవు తెలుసా? ప్రతి దానికి ఒక ప్రశ్న ఉంది. ఎందుకు ప్రార్థన చేయాలి? క్రైస్తవ జీవితంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ బిలీవింగ్, బట్ క్రిస్టియానిటీ ఈజ్ ఒబేయింగ్. విశ్వాసం కాదు, విధేయత. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుందండి యేసుప్రభు దేవుడు అని, కానీ విధేయత చూపే వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. విధేయత నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో విశ్వాసం కాదు,
విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. రాజకీయ నాయకులకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటుంది, వేరే వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, అందరికీ ఉండవచ్చు. కానీ విధేయత ఎంతమందికి ఉంది? ఎంతమంది వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి? ప్రశ్నించనటువంటి విధేయత, అనుమానించనటువంటి విధేయత, ఎందుకు రైట్ సైడే దొరుకుతాయి అనేటువంటి ప్రశ్న వేయనటువంటి విధేయత ఈరోజు నీ జీవితంలో దేవుడు చూడాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవాలి. ఎందుకు బైబిల్ చదవాలి అన్నావా? అయిపోయింది ఆశీర్వాదాలు. ఆల్ నైట్ ప్రేయర్కి రండి. ఎందుకు రావాలి? ఉదయాన్నే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రశ్న ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు ఎవరు తెలుసా? గుర్తుంచుకోండి, సాతాను లోకంలో ఎంటర్ అయింది దేంతో? ఇది నిజమా ప్రశ్న, అనుమానంతో కూడిన ప్రశ్న. నీ జీవితాల్లో అనుమానంతో కూడినటువంటి ప్రశ్న అస్సలు ఉండకూడదు నీ జీవితంలో. అప్పుడే నీ జీవితంలో గొప్ప దీవెనలు పొందుతావు. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. దేవుని బిడ్డలారా, అది మొదటి కారణం. రెండవదిగా తిరిగి అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. మొదటిగా విధేయత, రెండవదిగా దేవుడు అంటున్నాడు మీ దోణి కుడి ప్రక్కన వలవేయుడి. ఇదేమన్నా స్పెషల్గా ఉండేటువంటి మెసేజ్ అండి? మామూలుగా దేవుడు అనేటువంటి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? మీరు ఇంతవరకు నీళ్ళలో వేశారు కదా, ఇప్పుడు ఆకాశంలోకి వల వేయండి, ఆకాశంలో చేపలు మీ వలలోనికి వస్తాయని చెప్తే అది సూపర్గా ఉంటుంది. మీరేం లేదు, బయటకు వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడు మీ దోణలో వలలు కాదు, ఆ వలల్లోకి చేపలను సృష్టిస్తానని చెప్తే అది ఏదైనా బాగుంటుంది. ఇదేంటండి, రాత్రంతా వల వేశారు కదా, మళ్ళీ వల వేయమంటాడేంటి? కుడి ప్రక్కన వల వేయమంటాడేంటి? దేవుని బిడలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పే మాటలు పిచ్చెక్కుతాయి. అసలు రాత్రంతా మేము కుడి పక్కన వేయకుండా ఉండాలి అంటే వాళ్ళంతా అందరు ఏమైనా లెఫ్ట్ హ్యాండర్సా? అందరు ఎడపక్క వేయడానికి అలా లేదు కదా. వాళ్ళు రాత్రంతా వేశారు, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ప్రతి చోట జల్లడి పట్టారు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, కుడి ప్రక్కన వల వేయుడి. కుడి ప్రక్కన. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఎందుకు ఎడం పక్క వేయకూడదంటే యేసుప్రభు బాయ్ అనిండు. దేవుడి మెథడ్ ఫాలో కావడం నేర్చుకో, అప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి విధేయత చూపడం కాదు, దేవుడు రైట్ సైడ్ ఏమన్నాడు వేసేసారంతే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? డూయింగ్ ద థింగ్స్ ఇన్ గాడ్స్ వే. దేవుడు చెప్పినట్టుగా చేయడం. అది కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ అది మనం చెయ్యాలి. అప్పుడే ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయి. మనం అనుకోవచ్చు, ఇది ఏంటి, ఎందుకు చేయాలి అనుకున్నామా? జరగదు అద్భుతం. దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే, ముందు ఎర్ర సముద్రం ఉంది కదా, ఆ ఎర్ర సముద్రం చీలిపోయి అక్కడ నేను యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ కర్రను చాపు అన్నాడు. 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాచుకున్నప్పుడు కర్రను చాపిండాడండి. ఏ కర్ర చాపినప్పుడు ఏ అద్భుతములు జరగలేదో ఇప్పుడు దేవుడు అంటాడు, అదే కర్రను ఇప్పుడు చాపు అంటాడు. మోసే చెప్పాలి, ప్రభా ఈ కర్ర చాపాలనా? ఎన్నిసార్లు చాపాను? అడ్డంగా ఒక గొర్రె పోతాను, దానికి కొట్టాను, అది సెట్గా వెళ్ళిపోయింది. అది ఈ కర్రకు ఆ గొర్రె లోబడలేదు ప్రభా, ఇప్పుడు సముద్రం చీలిపోతుందా అనలా. మోసే, నీవేళ నాకు మొరపెడుచున్నావు, నీ చెయ్యి చాపు, నీ కర్రను చాపు, ఫినిష్. దేవుడు చెప్పిన మెథడ్ విచిత్రంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సింప్లీ షో ఒబీడియన్స్. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వారు అలాగు చేసి, వారు ఎలాగు చేశారు? కుడివైపున వేశారు వల. వారు అలాగు చేసి, దేవుడు చెప్పినట్టుగా చేసి, దేవుడు చెప్పిన విధానంలోనే చేసి, అక్కడే చేసి ఆశీర్వాదాలు పొందారు. ఇఫ్ యూ ఫాలో యువర్ ఓన్ మెథడ్, నాకు ఇది నచ్చలేదు, నేను వేరే మెథడ్ ఫాలో అయిపోతా, కాదు. నీవు దేవుని మెథడ్కి ఎప్పుడైతే సింక్ అవుతావో, దేవుని మెథడ్ ప్రకారం ఎప్పుడైతే చేస్తావో, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అప్పుడే సూచక్రియలు జరుగుతాయి, అప్పుడే వింతలు జరుగుతాయి. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. 153 గొప్ప చేపలు, తినగలిగినన్ని రొట్టెలు, తినగలిగినన్ని చేపలు,
ఎందుకు వచ్చాయంటే దోనె కుడి ప్రక్కన వల వేయమన్నాడు అంతే. ఆ మాటకు శిరస వహించారు, విధేయత చూపించారు, ఆ పద్ధతిని ఫాలో అయ్యారు, ఆ వాగ్దానాన్ని నమ్మారు. దేవుడు వాళ్ళ పరిస్థితిని మార్చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి విధేయత చూపుతున్నావా? ఏదో ఇక్కడ విధేయత చూపి బయట అంతా కూడా అవిధేయత చూపుతూ ఉంటే గాడ్ కెనాట్ ఇంటర్ఫియర్. దేవుడు నీ జీవితంలోకి పని చేయడు. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే షో ఒబీడియన్స్ టు ద లార్డ్. చర్చిలో విధేయత, బయట విధేయత, అలాగైతే దేవుడు నీ జీవితంలోకి రాడు, నీ జీవితంలో కనబడ్డు. దేవుడు చెప్పిన మెథడ్ ఫాలోగా ప్రభు దగ్గర ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు చెప్పిన మెథడ్ ఫాలో అయినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. రాజకీయాల వైపు కాదు, లేకపోతే లోక సంబంధం వైపు కాదు, లేదా ఏదో నీకు నచ్చిన విధానాన్ని కోరుకోకు. లుక్ ఎట్ ద లార్డ్. దేవుని మెథడ్స్ను ఫాలో కావడం నీ చేతనైనప్పుడే ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు వస్తాయి. మూడవదిగా, నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాట వాగ్దానం అని శిరస వహించు, నెరవేరుతాయి. అది 153 గొప్ప చేపలు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించగలడు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో మీ కార్యాలు జరిగించండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం. ప్రభు దగ్గర ప్రతి ఒక్కరం పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో గొప్ప దీవెనలు సిద్ధంగా ఉన్నాయి. నీ మాటకి నేను విధేయత చూపుతాను ప్రభా. నీ మాట నమ్ముతాను ప్రభా. నువ్వు చెప్పినట్టుగా చేస్తాను ప్రభా. నీ వాగ్దానాలు నమ్మి నేను వాటి వైపు నేను చూస్తాను ప్రభా. నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి. ఎందుకు కుడి వైపున వల వేయమన్నారో ఈరోజు మాతో మీరు స్పష్టంగా 4 విషయాలు మాట్లాడారు ప్రభా. ప్రతి విషయం దగ్గర మమ్మల్ని నిలబెట్టి ప్రశ్నించారు నాయన. ఈరోజు అడుగుతుంటున్నాం ప్రభా, ఈ 4 విషయాల్లో ఎక్కడ మేము సరిచేయబడాలనో అక్కడ యేసు నామమందు సరిచేయబడుదుముగాక. ఎక్కడ విధేయత చూపాలనో అక్కడ విధేయత చూపుదుముగాక. ఎక్కడ నీ యొక్క పద్ధతిని ఫాలో కావాలనో ఫాలో అవుదుముగాక. ఎక్కడ నీ వాగ్దానాలు బట్టి ప్రార్థించాలనో ప్రార్థిస్తూ కనిపెట్టుదుముగాక. యూ కెన్ మేనేజ్ అవర్ సిచ్యువేషన్స్ లార్డ్. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేయగలవు ప్రభా. కాబట్టి అడుగుతుంటున్నారు, ఎవరైతే విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నేను నీకు విధేయత చూపుతాను, తను నీ చెప్పిన విధానంలో నేను ఉంటాను, దేవా నీ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తానని ఎవరైతే ఒప్పుకొని అడుగుతున్నారో ఇక వారి జీవితాల్లో నా దేవుని కార్యాలు గొప్పగా జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది శరీరంలోనైనా, కుటుంబాల్లోనైనా, చదువుల్లోనైనా, పరీక్షల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా యేసు నామమున జరగవలసిన కార్యాలన్నీ జరుగునుగాక. యేసు నామమున జరుగునుగాక. ఇప్పుడు పునరుద్ధరణైన దేవా మీరు మా మధ్య ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, నమ్మిన వారి జీవితాల్లో సూచక్రియలు, వింతలు, మహత్కార్యములు జరుగునుగాక. దేవుని కార్యాలకు సాక్షులుగా మేము నిలబడుదుముగాక. మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని, ఎవరు ఏ అవసరతో వచ్చినా తీర్చి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.